అందరికీ నమస్కారం. హైందవ బంధువులందరూ గణేష్ పండుగ దగ్గరికి వచ్చింది కానీ మస్తు మంది గణేషుని నిలబెట్టేటోళ్ళు అనుకుంటుంటారు. అన్న పక్క గల్లీలో పెద్ద గణేషుని తీసుకొస్తున్నారట అన్న, అంతకంటే పెద్ద గణేషుని మనం తీసుకురావాలి. పక్క గల్లీలో మంచి కలర్ గణేషుని తీసుకొస్తున్నారట అన్న, అంతకంటే మంచి కలర్ గణేషుని మనం తీసుకురావాలనేసి మస్తు మంది అనుకుంటుంటారు. కానీ నిజానికి మనకి ఇన్ని రోజులు ఎవరు చెప్పేటోళ్ళు లేక, అవేర్నెస్ లేక మనం చేస్తున్న తప్పిదాల వల్ల ఈ భూతల్లి, మనం ఎంతగానో ప్రేమిస్తున్న ఈ భూతల్లి కలుషితం అయిపోతుందన్న. మన తల్లిని మించిన తల్లి ఈ భూతల్లి. మన సంస్కృతి సంప్రదాయాలతోటి ఈ భూతల్లిని మనం కలుషితం చేయొద్దు. ఇప్పుడు తీసుకొస్తున్న గణేషులు కెమికల్ తోటి తయారైనవి, అంటే ఆ కలర్స్ కానీ అవన్నీ మనం నిమజ్జనం రోజు చెరలు వేసినప్పుడు ఆ నీళ్ళంతా కలుషితం అయిపోయి చేపలు చనిపోవడం కానీ, లేదా ఆ వాటర్ అనేటివి భూమిలోకి, గ్రౌండ్ వాటర్లోకి ఇనకడం కలుషితం అయిపోతుంది. ఈ భూతల్లిని మనం జీవం కోల్పోయేలా చేయొద్దు మన సంస్కృతి సాంప్రదాయాలతోటి. సో అందరు మట్టి గణేషుని నిలబెట్టురు అన్న, అందరికీ తెలియదు అన్న వాళ్ళకు. కలర్ గణేషుల వల్ల చాలా అంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్న. ప్రతి ఒక్కరు మట్టి గణేషుని నిలబెట్టండి. అందరికీ ముందుగా